నమస్తే అన్న. నమస్తే. అంటే చూసుకుంటే రాజకీయ నాయకులకు జరిగిన పరిణామాలు ఒక సైడ్, అదేమో పోక్సో కేసు. అంటే ఈ అమ్మాయికి జరిగిన సంఘటన వస్తే పోక్సో కేసు కాదు. ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నానంటే దానికి లభించిన స్పందన అంత ఒత్తిడి ఏ ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అధికార పార్టీ నుంచి కావచ్చు, చాలా అంటే చాలా మంది మాట్లాడారు. మరి ఈ అమ్మాయి కనిపించట్లేదా? ఈ 12 ఏళ్ళ అమ్మాయి తెలంగాణ రాష్ట్రానికి చెందిన అమ్మాయి కదా, లేకపోతే అమ్మాయి బీసీ బిడ్డ కదా, ఎందుకు స్పందిస్తలేదు? నిందితుడు తప్పు చేసినోడు, రేప్ చేసినోడు ముస్లిము కాబట్టి నోర్లు మూతపోతాయి. సెలెక్టివ్ సెక్యులరిజం నోర్లు, మానవ హక్కులు, మహిళా సంఘాల హక్కుల యొక్క నోర్లు మూతపోతాయి. ఎందుకంటే బాధితురాలు హిందువు కాబట్టి, అక్కడ నిందితుడు ముస్లిం కాబట్టి వీళ్ళు మాట్లాడరు. కలెక్టర్ మొదటగా బాధ్యత వహించాలి. సరే, రాజకీయాలు కొంతసేపు పక్కన పెట్టండి, మంత్రులు ఎవరు వచ్చారు ఎవరు పోరు. జిల్లా కలెక్టరు ఎందుకు ఇప్పటి వరకు ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగి చావు బతుకుల మధ్యన ఉండి నిమ్స్ ఆసుపత్రి లోపల అత్యవసర సేవలు అందుతుంటే ఇప్పటి వరకు ఎందుకు రాలేదు? ఒక అధికారిని ఎవరు ఎందుకు నియమించలేదు పర్యవేక్షణ గురించి? కాబట్టి వెంటనే ఒక ప్రభుత్వ అధికారిని పర్యవేక్షణ కోసం నియమించాలి. తర్వాత అమ్మాయికి ₹1,00,00,000 డిపాజిట్ చేయాలి. ఎందుకనంటే దీర్ఘకాలికంగా అమ్మాయి మంచానికే పరిమితమయ్యేటువంటి ప్రమాదం ఉంది. వెన్నుపూస పూర్తిగా డ్యామేజ్ అయింది కాబట్టి ₹1,00,00,000 అమ్మాయి పేరు మీద డిపాజిట్ చేయాలి. ఆ కుటుంబం లోపల ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. నిందితుడికి శిక్ష పడడం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు, చిన్నారులకు, వాళ్ళ భద్రతకు భరోసా. నిందితుడిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అనేక అనుమానాలు ఉన్నాయి. సీసీ కెమెరాలు పనిచేయలేదని చెప్పారు పోలీసు. తర్వాత రాజకీయంగా వాళ్ళను కేసు సెటిల్మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయడము, నిందితునికి ఒక నిషేధిత మతోన్మాద భావజాలం ఉన్నటువంటి పిఎఫ్ఐ లాంటి సంస్థలు, నిషేధిత తబ్లికే జమాతే లాంటి సంస్థల యొక్క అండదండలు ఉన్నాయనేటువంటి అనుమానాలు, ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి రిటైర్డ్ హైకోర్టు జడ్జి ప్రత్యక్ష పర్యవేక్షణ లోపల ఒక కమిటీ ఏర్పాటు చేసి రోజువారీ విచారణ జరిపించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు లోపల నిందితునికి కఠినమైనటువంటి శిక్ష పడేలాగా ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల లోపల ఉన్నటువంటి ఇల్లీగల్ మదర్సాల మీద ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేసి వాటిని మూసేయాలా. మతోన్మాదాన్ని నూరిపోస్తూ ఉన్నారు గిరిజన ప్రాంతాల లోపల. ఇటువంటి ఉన్మాద కార్యక్రమాలు అనేకం జరగడానికి మదర్సాలలో జరుగుతున్నటువంటి కేంద్రంగానే కుట్రలు జరుగుతున్నాయన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటి ఇల్లీగల్ మదర్సాలు ఏవైతే ఉన్నాయో వాటిని మూసేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.